ఇది ఒక లాస్ట్ మోడల్. ఆ ఈ మోడల్ లో మనం బ్లాక్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాం. ఓకే, సో 2 into s plus 5 by s plus 2 into s plus 3 into s plus 4 ఉంది. సో దీన్ని ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే నేను ఇది ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఎస్ ప్లస్ 2, ఎస్ ప్లస్ 3, ఎస్ ప్లస్ 4 తెలుసు కదా పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎస్ ప్లస్ 2 ఉన్నప్పుడు ఏంటి, మిగిలినట్లు సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ ఎస్ ప్లస్ లో -2 వేసేయాలి కదా, -2 బై పక్కన వేద్దాం. ఫస్ట్ కోషంట్ రాద్దాం. 2 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ -2 ప్లస్ 5 బై -2 ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 4. ఈ టర్మ్ వదిలేసి మిగిలిన దాంట్లో మైనస్ ఎస్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 2 ఇంటూ 3 బై 1 ఇంటూ 2 అంటే 3 రాస్తాను డైరెక్ట్ గా, అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్ ఎస్ ఈక్వల్ టు -3 రిమైనింగ్ దాంట్లో సబ్స్టిట్యూట్ 2 ఇంటూ -3 ప్లస్ 5 బై -3 ప్లస్ 2 ఇంటూ ఇదంతా -3 ప్లస్ 4 అంటే ఎంత, 2 ఇంటూ 2 బై 1 ఇంటూ 1 అంటే 4. వెరీ గుడ్, అయిపోయింది. నెక్స్ట్ ఈ కోషంట్ -4 సబ్స్టిట్యూట్ చేయాలి. -4 ప్లస్ 5 బై ఏమవుతుంది, -4 ప్లస్ 2 ఇంటూ -4 ప్లస్ 3 ఎంత చెప్పండి, 2 ఇంటూ 1 బై -2 ఇంటూ -1 అంటే 1 అయిపోయిందా. సో హౌ ఈజీ దిస్ ఇస్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఎలా రాస్తాం అంటే 1/s తో డివైడ్ చేస్తాం. ఓకే, 1/s తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ 1/s బై 1 ప్లస్ 2/s ఫస్ట్ టర్మ్. ఓకే, సెకండ్ టర్మ్ 4 ఇంటూ 1/s బై 1 ప్లస్ 3/s. ఓకే, ప్లస్ 1 ఇంటూ 1/s బై 1 ప్లస్ 4/s. ఓకే, రెండో ఇవన్నీ సరిపోయి కదా ఇది ఇది సరిపోయింది కదా, మైనస్ ఒకసారి చూద్దాం. సెకండ్ టర్మ్ 2 ఇంటూ -3 ప్లస్ 5 బై -3 ప్లస్ 2 ఇంటూ -3 ప్లస్ 4. దిస్ ఇస్ -4, దిస్ ఇస్ -4 ఎందుకంటే 2 ఇంటూ 2 బై -1 ఇంటూ 1. ఓకే, సరేనా. సో దీన్ని ఇప్పుడు ఏమైంది చూడండి, ఇలా రాస్తే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే దీన్ని g/1 ప్లస్ gh అని కంపేర్ చేశాను అనుకో, దీన్ని దేంతో కంపేర్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ g/1 ప్లస్ gh తో కంపేర్ చేస్తే g ఈజ్ 1/s, ఫీడ్బ్యాక్ లో 2 ఉందనుకో, ప్లస్ ప్లస్ మైనస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇప్పుడు చూడది, వాట్ ఇస్ దిస్, g/1 ప్లస్ gh వచ్చిందా. ఓకే, తర్వాత ఈ సిస్టమ్ 1/s బై 1/s బై
Same story. This is 3 plus minus second system. Third system ఏంటి? 1/s by 4. ఒక బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ప్లస్ ఇక్కడ వస్తుంది. ఓకే, ప్లస్ మైనస్. సో 3 క్లోజ్ లూప్ సిస్టమ్స్ కింద చేసి ఇవన్నీ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం అంతే కదా. ఇది ఎలా యాడ్ చేయాలి? వాటి గెయిన్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఫస్ట్ది 3తో మల్టిప్లై చేయాలి. సెకండ్ది ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ ఏమేం చేయకూడదు. ఓకే, సో ఈ రెండు ఏం చేస్తాం? ప్లస్ ప్లస్. ఓకే, ఇది ఇక్కడ మైనస్ పెట్టేస్తాం. ఓకే, ఇది y(s) అయిపోతుంది. సో u(s) ఈ మూడింటికి ఇస్తాం అంతే కదా. ప్యారలల్ స్ట్రక్చర్ కదా ఇది. మూడు ఏంటి యాడ్ చేస్తున్నాం అంటే ప్యారలల్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది సిస్టమ్. ఈ సిస్టమ్ మనం ఎగ్జాక్ట్ గా రివర్స్ చేసాం. ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్లో ఇది ఇస్తే ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి. ఇది ఒక అప్టైన్ బ్లాక్ డయాగ్రామ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఇలా చేస్తాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే y(s) ఇలా 3 టర్మ్స్ కింద రాసాం కదా. మనం ఏం చేయొచ్చు, సపోజ్ ఈ 1/s టర్మ్స్ ఇలాగే ఎందుకు చేయాలి అని అంటే 1/s టర్మ్ ఏమవుతుంది? లెట్స్ సే దిస్ ఇస్ x1. దీన్ని నేను ఎలా రాశానంటే 3x1 of s minus 4x2 of s plus x3 of s అని రాశాను. ఓకే, సో దిస్ ఇస్ x1 of s అంటే ఈ టోటల్ టర్మ్. This term is x1 of s, this term is x2 of s, this term is x3 of s. So the output is what? x1 of s, the x2 of s, the x3 of s. అంతేనా? సో వాట్ ఈస్ దిస్? ఇదేంటి చెప్పండి. 1/s అంటే 1/s ఎప్పుడు వస్తుంది? వన్ బై ఎస్ ఇంటిగ్రేటర్ ఎస్ నో. ఎప్పుడైనా ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకే, 1/s ఎక్స్ ఆఫ్ ఎస్ ఉంది. ఇది x1 of s ఉంది. ఇది x1 of s by s. ఓకే, టైం డొమైన్ లో ఏమవుతుంది? ఇది x1 of t, ఇది ఇంటిగ్రల్ x1 of t అవుతుంది. ఓకే, కాబట్టి ఇంటిగ్రల్ x1 of t అంటే ఇది x1 of t అయితే ఇది x1 డాట్ ఆఫ్ t అవుతుంది. అంతేనా? ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్, సో దిస్ ఇస్ x1 డాట్. Okay, if this is x1, this is x1 dot, this is x2, this is x2 dot, this is x3, this is x3 dot. Okay, so ఈ మూడింటికి ఈక్వేషన్స్ మనం ఎలా రాయొచ్చు అంటే x1 dot is equal to 2x1 plus u. సో x1 dot is ఈ సమ్మర్ ఈక్వేషన్ రాస్తే x1 dot is equal to 2x1 plus u. ఇక్కడ ఏంటి? x2 dot ఇక్కడ రాస్తాం. x2 dot is equal to 3x2 plus u. ఇదేంటిది? x3 dot is equal to 4x3 plus u. ఓకే, సో ఈ మూడింటి నుంచి మనకి ఏమొచ్చిందంటే ఇన్పుట్ ఈక్వేషన్ వచ్చింది. ఈ 1 2 3 ఏ రాయొచ్చు నేను? x1 dot x2 dot x3 dot is equal to 2 3 4. ఓకే, ఇలా వచ్చింది కదా ఈ ఫామ్ లో.
x1 x2 x3 ప్లస్ ఏంటిది u. మూడింటికి u ఉంది కదా, 1 1 1. దిస్ ఇస్ ఇన్పుట్ ఈక్వేషన్. అవుట్పుట్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? దిస్ ఇస్ అవుట్పుట్ ఈక్వేషన్. ఇదేంటిది? దిస్ ఇస్ వాట్ y of s. సో y of t, ఇవన్నిటికి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది కూడా y of t is equal to, or y of t is equal to ఏంటిది? 3x1 minus 4x2, y is equal to 3x1 minus 4x2 plus x3. అంటే ఎలా రాయొచ్చు? y ని 3 minus 4 1 into x1 x2 x3 plus 0 u. ఇది ఎంత వస్తుంది? ఎన్ని జీరోస్ రావాలి? 3 జీరోస్ రావాలి. కాదు, 1 0. ఆర్డర్స్ ఎప్పుడైనా మనకి అక్కడ ఇన్పుట్ అవుట్పుట్ బట్టి ఉంటుంది. చూడండి సరిపోయిందా? సో ఇలా డయాగ్నల్, ఇప్పుడు ఏ బేస్డ్ ఆన్ ఏ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ కదా, దీన్ని డయాగ్నల్ కెనానికల్ ఫామ్ అంటారు. కెనానికల్ ఫామ్ యాక్చువల్గా మన సిలబస్ షీట్లో ఈ టర్మ్స్ అవి లేవు, బట్ 3 మోడల్స్ కి డయాగ్నల్ కెనానికల్ ఫామ్ అంటే ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్, అంటే ఈ రూట్స్ ఆఫ్ ద డినామినేటర్ అండ్ న్యూమరేటర్ ఉంటే, రియల్ రూట్స్ ఉంటే ఇలాగా మనకి ఈ ఫామ్ లో వస్తుంది. సో దీనికి డయాగ్నల్ కెనానికల్ ఫామ్ అంటాం. సో ప్రీవియస్ ప్రాబ్లం ఎలా వచ్చింది? అరేంజ్ చేస్తున్నాను. దట్ ఈస్ మామూలుగా న్యూమరేటర్ 7s plus 2s cube plus 7s square plus 4s plus 3 ఇలా వస్తే దీన్ని కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ అంటాం. కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్. ఓకే, దీనికి మనం చేసాం కదా ముందు. ఇప్పుడు ఇది చేసింది డయాగ్నల్ కెనానికల్ ఫామ్. నెక్స్ట్ జార్డాన్ కెనానికల్ ఫామ్ అని ఉంది. అంటే పేరుతో సంబంధం లేకుండా యాక్చువల్గా అదేమైతే రిపీటెడ్ రూట్స్ ఉంటాయి. రిపీటెడ్ రూట్స్ ఉన్నాయనుకోండి, సేమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్, రిపీటెడ్ రూట్స్ ఉంటే డయాగ్నల్ రాదు. సో ఇందాక 2 3 4 ఇలా వచ్చింది కదా, రిపీటెడ్ రూట్స్ ఉంటే ఇక్కడ నాన్ జీరో వచ్చేస్తుంది సంథింగ్. దీన్నే జోర్డన్ బ్లాక్ అంటారు. ఓకే, కానీ ఇది అంత డీటెయిల్స్ లోకి మనం వెళ్ళదు. బట్ controllable canonical form, diagonal canonical form, where A becomes A, literally a diagonal matrix A ఎలా వస్తుంది. జోర్డన్ కెనానికల్ ఫామ్ అంటే రిపీటెడ్ రూట్స్ ఉంటాయి. ఈ రెండింటికి ప్రొసీజర్స్ ఏమో, కానీ ఆన్సర్ ఇలా వస్తుంది. ఓకే, సో దీంట్లో మోడల్స్ మార్చచ్చు, కొన్ని మనకి అండర్స్టాండింగ్ కోసం ఏం చేస్తే చాలు. ఓకే, రైట్.